ఒక వ్యక్తి తన మరణానికి ముందే తన స్వంత సమాధి మీద తానే ఒక స్మృతి గీతాన్ని వ్రాస్తే ఎలా ఉంటుంది? ఈ మాటలు పలకడానికి గల నేపథ్యం ఏమిటి? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబం కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో ఈ పత్రికను ఎప్పుడు, ఏ సందర్భంలో వ్రాయవలసి వచ్చింది, అప్పటి పరిస్థితులు ఏమయ్యున్నవి అనే విషయాలను ఉపోద్ఘాత రూపంలో చూడబోతున్నాం. ఇక ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక యొక్క ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు పరిచర్యలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక ఏ స్థానానికి చెందిందో తెలుసుకోవడానికి ఈ క్రింది సంఘటనల క్రమాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. పౌలు ఈ పత్రికను క్రీస్తు శకము 67 ఆ ప్రాంతంలో రాశాడు. క్రీస్తు శకము 58వ సంవత్సరంలో పౌలును యెరూషలేంలో అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా క్రీస్తు శకము 61వ సంవత్సరంలో పౌలు రోమ్కు చేరుకొని ఉండవచ్చు. అక్కడ అతడు 3 సంవత్సరాలు జైల్లో గడిపాడు. వేరువేరు రోమన్ పాలకుల ముందు ఒక విచారణ నుండి మరొక విచారణకు వెళ్ళినట్లుగా చూస్తాం. ఇక క్రీస్తు శకము 61 నుండి 63 సంవత్సరాల్లో పౌలు తన మొదటి రోమన్ జైలు శిక్షను అనుభవించాడు. ఇది అపోస్తల కార్యముల పుస్తకంలో నమోదు చేయబడలేదు. అయితే ఇది పౌలు యొక్క మొదటి రోమన్ జైలు శిక్ష ప్రారంభమవుతుందని గ్రహించగలం. ఇక క్రీస్తు శకము 64 నుండి 67 మధ్య కాలంలో పౌలు జైలు నుండి విడుదలయ్యి ఈ కాలంలో అతడు చాలా ప్రాంతాన్ని పరిచర్యతో సందర్శించినట్లుగా చూస్తాం. ఈ సమయంలోనే అతడు మాసిదోనియా నుండి మొదటి తిమోతి మరియు తీతు పత్రికలను వ్రాశాడు. ఇక క్రీస్తు శకము 67వ సంవత్సరంలో పౌలు మళ్ళీ అరెస్టు చేయబడ్డాడు. క్రీస్తు శకము 68వ సంవత్సరంలో పౌలు రోమ్లో శిరచ్ఛేదం చేయబడినట్లుగా చరిత్రలో గమనిస్తాం. అయితే పౌలు తన మరణానికి కొద్ది రోజులకు ముందుగా ఈ 2వ తిమోతి పత్రికను వ్రాసినట్లుగా మనము గమనిస్తాం. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక యొక్క ఇతివృత్తాన్ని మరియు స్వరాన్ని తెలియజేసే 2 వచనాలు ఉంటున్నాయి. అందులో ఒకటి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక రెండవదిగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియులారా, ఈ పత్రికలోని ఒక పదాన్ని మనము ఇతర పదాల కంటే ఎక్కువగా నొక్కి చెప్పవచ్చు. ఇంతకీ ఆ పదము ఏమిటంటే విధేయత. ఒకటి, బాధలో విధేయత, దీనిని మొదటి అధ్యాయంలో చూస్తాం. 2, సేవలో విధేయత, దీనిని 2వ అధ్యాయంలో చూస్తాం. 3, మత భ్రష్టత్వంలో విధేయత, 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయము 5వ వచనం వరకు గల భాగంలో చూస్తాం. ఇక 4వదిగా ప్రభు తన సేవకులు విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు వారికి విధేయుడుగా ఉండడంను 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయము 22వ వచనం వరకు గల భాగంలో చూస్తాం. ఒక వ్యక్తి మరణశయ్యపై చేసిన ప్రకటన అతడు తన జీవితంలో చేసిన ఇతర వ్యాఖ్యలతో పోలిస్తే ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇదే విషయం 2వ తిమోతి పత్రికలో కూడా ప్రాముఖ్యతను ఇస్తుందని మనం చూస్తాం. ఇందులో పౌలు యొక్క చివరి సంభాషణను మనం గమనిస్తాం. అతని ఇతర పత్రికల్లో కనుగొనబడని విచారకరమైన విషయాన్ని ఈ పత్రిక కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అయినప్పటికీ ఇందులో విజయం యొక్క అతిశయోక్తి ఉంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం.
ఈ యొక్క వచనంలో పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని తన స్వంత సమాధి మీద తానే ఒక స్మృతి గీతాన్ని వ్రాశాడు. అలాగే ఇది అతని చివరి ఉత్తరం కాబట్టి పౌలు చాలా వ్యక్తిగతంగా ఉన్నాడు. ఇందులోని ఈ చిన్న 4 అధ్యాయాల్లో వ్యక్తులకు సంబంధించి దాదాపు 25 సూచనలు ఉంటున్నాయి. ప్రియులరా, ఈ చిన్న పుస్తకమైన 2వ తిమోతి పత్రికలో ఒక అశుభకరమైన చీకటి మేఘం క్షితిజ సమాంతరంగా కనిపిస్తుంది. ఇంతకీ అదేమిటంటే ఇది రాబోయే మతభ్రష్టత్వం. నేడు మతభ్రష్టత్వం ప్రపంచంపై మరియు సంఘంలో ఒక తుఫానులో జొచ్చుకుపోయింది. ఇంతకీ మతభ్రష్టత్వం అంటే ఏమిటి? వెబ్స్టర్ అనే వ్యక్తి మతభ్రష్టత్వాన్ని ఈ రీతిగా నిర్వచించాడు: విశ్వాస సూత్రాలను పూర్తిగా విడిచిపెట్టడం లేదా త్యజించడం. కాబట్టి మతభ్రష్టత్వం అజ్ఞానం వల్ల కాదు, అది తప్పుడు బోధ. మతభ్రష్టత్వం ఉద్దేశపూర్వకంగా చేసే తప్పు. ఇది విశ్వాసం నుండి ఉద్దేశపూర్వకంగా తొలగడం లేదా బయటకు వెళ్ళడం అయింటున్నది. మతభ్రష్టుడు అంటే సువార్త సత్యాన్ని మరియు విశ్వాస సిద్ధాంతాలను తెలిసినవాడు, కానీ అతడు వాటిని తిరస్కరించాడు. ప్రియులరా, పౌలు ఇక్కడ 2వ తిమోతి పత్రికలో సువార్త ప్రకటన యొక్క అంతిమ ఫలితం గురించి మాట్లాడుతున్నాడు. తుది ఫలితం మానవాళి యొక్క పూర్తి మత మార్పిడి కాదు, లేదా అది 1000 ఏళ్ల పాలనను ప్రారంభించదు. దీనికి విరుద్ధంగా భూమి నుండి విశ్వాసాన్ని దాదాపు తుడిచిపెట్టే మతభ్రష్టత్వం వస్తుంది. వాస్తవానికి యుగాంతంలో 2 నిష్క్రమణలు జరుగుతాయి. ఒకటి సంఘం యొక్క నిష్క్రమణ. దీనిని మనము ఇంగ్లీష్లో ర్యాప్చర్ లేదా సంఘము ఎత్తబడుట అని పిలుస్తాం. ఈ పదము హర్పజోమ్ అనే గ్రీకు మాట నుండి అనువదించబడింది. దీని అర్థం కొనిపోబడుట లేదా ఎత్తబడుట. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ విధంగా చెప్పబడింది: ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రియులారా, విశ్వాసులు ఎత్తబడినప్పుడు ఇక్కడ విడువబడిన లేదా మిగిలి ఉన్న సంఘము విశ్వాసము నుండి పూర్తిగా వైదొలుగుతుంది. అది 2వ నిష్క్రమణ లేదా విశ్వాసము నుండి వైదొలగడం అని అంటాం. ప్రభువైన యేసు స్వయంగా దాని గురించి లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చాడు. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? గ్రీకు భాషలో చెప్పినట్లుగా దీనికి ప్రతికూల సమాధానం అవసరం. కాబట్టి దీనికి సమాధానం లేదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమిపై విశ్వాసము కనుగొనడు అని ఉండాలి. ఈ అభిప్రాయము నేటి సామాజిక సువార్తకు అనుగుణంగా లేదు. ఇది సామాజిక వ్యవస్థను దిద్దడం ద్వారా ప్రపంచాన్ని మార్చాలని ఆశిస్తున్నది. అలాంటి వ్యర్థమైన ఆశావాదులకు 2వ తిమోతి పత్రిక చెప్పిన దుఃఖకరమైన మాటల పట్ల ఓపిక ఉండదు. మరియు వారు ఈ పత్రికలోని విషయాలను బోధించే వారిని మేధోపరమైన అస్పష్టవాదులుగా వర్గీకరిస్తారు. అయినప్పటికీ చరిత్ర యొక్క సున్నితమైన మరియు కఠినమైన వాస్తవాలు మరియు ప్రస్తుత ఘడియలోని సంఘటనలు పౌలు యొక్క ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తాయి. మనము ఇప్పుడు మత భ్రష్టత్వం మధ్యలో ఉంటున్నాం. ఇది పౌలు మాటల నమూనాకు చాలా వివరంగా చెప్పబడిందని గ్రహించగలం. ప్రియులారా, ప్రస్తుత దృశ్యమాన సంఘము భయంకరమైన మత భ్రష్టత్వం యొక్క కక్షలోకి ప్రవేశించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదృశ్య సంఘము అనగా సార్వత్రిక సంఘము, స్వచ్ఛమైన విశ్వాసుల నిజమైన సంఘ శరీరము, అది ఎటువంటి ప్రభావితం కాలేదు. నేటి అదృశ్య సంఘము ఇప్పటికీ ఇక్కడే ఉంది మరియు అది ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా కనిపించాలని మనము కోరుకుంటున్నప్పటికీ అది క్రమంగా మహిమ యొక్క జ్ఞానోదయ స్థితిలోకి వెళ్తూ ఉంది. అది ఎత్తబడే స్థితి వైపు కదులుతుంది. మనము జీవిస్తున్న ఈ రోజుల్లో ఈ ఆలోచన మనకు ఎంతో ఓదార్పును ఇచ్చే ఆలోచనగా ఉంటున్నదని చెప్పవచ్చు.
మతభ్రష్టత్వం యొక్క ముప్పు కారణంగానే పౌలు ఇతర లేఖనాల కంటే కూడా ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎక్కువగా నొక్కి చెబుతున్నట్లుగా చూస్తాం. నిజానికి పౌలు మరియు పేతురు ఇద్దరు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ తమ పత్రికల్లో, అనగా 2వ తిమోతి పత్రికలో మరియు 2వ పేతురు పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మరియు సువార్తను నొక్కి చెప్పినట్లుగా చూస్తాం. నా ప్రియ స్నేహితుడా, సువార్త ఒక గొప్ప వాస్తవంపై ఆధారపడి ఉంది. మరియు ఆ వాస్తవం ఏమిటంటే మనిషి యొక్క పూర్తి దుర్మార్గం, భ్రష్టత్వం. మరొక మాటలో చెప్పాలంటే మనిషి నశించిన పాపి. మనిషి అటువంటి స్థితిలో ఉన్నాడు. అతడు తన స్వంత పరిపూర్ణ విధేయత ద్వారా రక్షించబడలేడు, ఎందుకంటే అతడు దానిని అందించలేడు. అసంపూర్ణ విధేయత ద్వారా కూడా అతడు రక్షింపబడలేడు, ఎందుకంటే దేవుడు దానిని అంగీకరించాడు. కాబట్టి క్రీస్తు యొక్క మరణం మరియు పునరుత్థానం ఆధారంగా పాపిని రక్షించే దేవుని కృప యొక్క సువార్త మాత్రమే దీనికి ఏకైక పరిష్కారమై ఉన్నది. క్రీస్తుపై విశ్వాసము మానవ జీవితాన్ని మారుస్తుంది. దేవుని కృపా సువార్త ద్వారా రూపాంతరం చెందిన స్త్రీ పురుషుల ప్రపంచమంతటా నేడు మనకు ఒక చక్కటి ప్రదర్శనగా ఉంది. పాపిష్టుడైన మనిషికి దేవుని కృపను అందించడానికి బదులుగా ప్రస్తుత సంఘములోని ఉదారవాద బోధన 3 వేరువేరు దిశల్లో సాగుతుంది. మొదటగా కొన్ని ఉదారవాద ప్రసంగ వేదికల నుండి వచ్చే ప్రసంగాలు మనము నిజంగా ప్రజాదరణ పొందిన మనస్తత్వ శాస్త్రము ఏమిటో వింటాం. ఇది ఎలా అధిగమించాలి, లేదా సృజనాత్మకంగా ఎలా ఆలోచించాలి, లేదా దృఢంగా లేదా సానుకూలంగా ఎలా ఆలోచించాలి వంటి అంశాలపైనే దృష్టి ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది. మనము ఎప్పటికీ పైకి మరియు ముందుకు సాగుతున్నామని ఇది చెబుతుంది. అది జన ఆదరణ పొందిన మనస్తత్వ శాస్త్రం, కానీ వాస్తవానికి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. ఇక 2వ రకమైన ఉదారవాద బోధనలో సామాజిక లోకనీతి ఉంటుంది. ఇది ఒక మంచి చిన్న తీపి సువార్తను ప్రకటిస్తుంది. క్రైస్తవులకు ఒక బోధకుడు బోధించిన ప్రసంగం సందేశం ఇలా ఉంటుంది: మంచి అనేది చెడు కంటే శ్రేష్టమైనది, ఎందుకంటే అది మంచిది కాబట్టి, మరియు అది మిమ్మల్ని తక్కువ ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. సగటు ఉదారవాద సంఘం యొక్క చిత్రం ఏమిటంటే సౌమ్య ప్రవర్తన గల వ్యక్తుల సమూహం ముందు నిలబడి వారిని మరింత సౌమ్యంగా ఉండాలని కోరుతూ సౌమ్య ప్రవర్తన గల వ్యక్తిగా ఉండడం. నిజంగా అంతటి నిస్సారమైనది మరొకటి ఉండదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో లవోదికయ సంఘముతో ప్రభువైన యేసు ఇలా అన్నాడు: నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రియులారా, నిజంగా అది ఎవరికైనా బాధ కలిగిస్తుంది. ఇక సామాజిక సువార్త అని పిలువబడే 3వ రకమైన ఉదారవాద బోధన ఏమిటంటే వారు మెరుగైన జాతి సంబంధాలు, శాంతివాదం, సామాజిక న్యాయం మరియు క్రైస్తవ సామాజిక క్రమాన్ని బోధిస్తారు. ఇది స్వచ్ఛమైన మరియు సరళమైన క్రైస్తవ సోషలిజం అని చెప్పవచ్చు. ఈ భావజాలానికి విరుద్ధంగా వాస్తవంగా చెప్పాలంటే అసలు నిజమైన సువార్త ప్రకటించబడినప్పుడు మరియు ప్రజలు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు వారందరూ సమానంగా సోదరి సోదరులు అవుతారు. మెరుగైన జాతి సంబంధాల గురించి మనకు ఈ చర్చ అవసరం లేదు. ప్రజలను బలవంతంగా కలిపి మంచి సంబంధాలను సృష్టించలేరు. దేవుని కృపా సువార్త మాత్రమే ఒక మనిషిని నా సోదరుడిగా సోదరిగా చేస్తుంది. అలా జరిగినప్పుడు మనిషి చర్మం యొక్క రంగును బట్టి ఏమాత్రం తేడా ఉండదు. అందరూ సమానంగా పరిగణించబడతారు. దేవుని కృపను ప్రకటించడం ద్వారానే మనిషి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దేవుడు శూన్యం నుండి సృష్టిస్తాడని మనం గుర్తించాలి. మనిషి పూర్తిగా శూన్యం కానంత వరకు
దేవుడు అతని నుండి ఏమీ చేయలేడు. యేసుక్రీస్తు ద్వారా కలిగే దేవుని కృప మాత్రమే సర్వ మానవాళిని రూపాంతరం చెందించడానికి మరియు రక్షించడానికి గల ఏకైక మార్గం. ఈ లేఖనం అదే బోధిస్తుంది. అందుకే మనము ఈ 2వ తిమోతి పత్రికను అధ్యయనం చేయడం ఎంతో ముఖ్యం. ఇక మనము ఈ పత్రిక యొక్క సారాంశాన్ని క్లుప్తంగా గమనించవచ్చు. మొదటి అధ్యాయంలో సువార్త యొక్క కష్టాలు, బాధలను చూస్తాం. ఇందులో ఈ పత్రిక యొక్క పరిచయంతో పాటు సువార్త విషయంలో సిగ్గుపడకుండా అందులో పాలిభాగంగా ఉండడాన్ని, నిశ్చయతను కలిగి ఉండడాన్ని గమనిస్తాం. ఇక 2వ అధ్యాయంలో ఒక కుమారుడుగా, ఒక మంచి సైనికుడుగా, ఒక క్రీడాకారునిగా, ఒక రైతుగా, ఒక పనివానిగా, ఒక పాత్రగా మరియు ఒక సేవకునిగా దేవుని సేవలో చురుగ్గా ఉండడంను గూర్చి గమనిస్తాం. ఇక 3వ అధ్యాయంలో మతభ్రష్టత్వం రావడంను గూర్చి, లేఖనాల అధికారంను గూర్చి, అనగా కడవరి దినాల్లోని పరిస్థితులు, కడవరి దినాల్లోని లేఖనాల అధికారంను గురించి చర్చిస్తాం. ఇక 4వ అధ్యాయంలో కడవరి దినాలకు సంబంధించిన సూచనలు, పౌలు మరణశయ్యపై ఇచ్చిన సాక్ష్యము, అతని యొక్క చివరి మాటలను గమనిస్తాం. ఇక అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును కలుగునుగాక. ప్రియులారా, ఈ వచనంలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అనే మాటను గమనిస్తాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో పౌలు క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము అని ప్రస్తావించిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తాన్ని వెల్లడి చేశాయని, కానీ అవి దేవుని సంపూర్ణ చిత్తం కాదని మనం చూసాం. ఇక్కడ ఆయన క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన అని అంటున్నాడు. ఇంతకీ మనము దేవుని వాగ్దానాన్ని ఎలా అంగీకరిస్తాము? మనము దానిని విశ్వాసం ద్వారానే చేస్తాం. ఈ విధంగా మాత్రమే నీవు నేను నిత్య జీవాన్ని పొందగలిగే ఏకైక మార్గం. ఆయన దానిని మీకు బహుమతిగా అందిస్తాడు. మీరు ఇచ్చే వ్యక్తిని నమ్మినందు చేతనే మీరు బహుమతిని అంగీకరించగలరు. ఇచ్చే వ్యక్తిని నమ్మడం ద్వారానే మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ప్రభు అయిన యేసు మీ పాపపు శిక్షను చెల్లించినందున మీరు ఆయనను రక్షకునిగా విశ్వసించినప్పుడు ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నేడు ఆయన యందలి విశ్వాసం మరియు ఆయనపై నమ్మకం ఆధారంగానే మీకు పరలోకాన్ని అందించగలడు. మీరు ఆయన్ని విశ్వసించి ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు మీరు ఆయన్ని గౌరవిస్తారు, ఘనపరుస్తారు. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము, అనగా క్రీస్తు ద్వారా నీవు నేను శాశ్వత జీవితాన్ని పొందగల ఏకైక మార్గం అని స్పష్టం చేస్తుంది. ఇక ఇందులో పౌలు తిమోతిని తన ప్రియమైన కుమారుడు అని పలకరిస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే తిమోతి అపోస్తలుడైన పౌలుకు గొప్ప ఆనందంగా ఉన్నాడు. ఇంకా పౌలు ఇక్కడ కృపయు, కనికరమును, సమాధానమును అని చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రికను అధ్యయనం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాం. అదేమిటంటే పౌలు యొక్క అభివాదంలో కనికరము అనే పదం ఉంది. ఇది పౌలు యొక్క ఇతర పత్రికల అభివాదాల్లో ఎక్కడ మనకు కనిపించదు. దేవుడు మనము దేనికి అర్హులము, అనగా తీర్పు మరియు శిక్ష అనే వాటికి అర్హులమై ఉన్నప్పుడు, ఆయన వాటిని మనకు ఇవ్వనప్పుడు ఆయన కనికరము గలవాడుగా ఉంటున్నాడు. పౌలుకు ఎంతో కనికరం అవసరం మరియు మనకు కూడా ఎంతో అవసరం. అయితే అదృష్టవశాత్తు దేవుడు మన పట్ల కనికరాన్ని ఎంతో సమృద్ధిగా కలిగి ఉన్నాడు. ఇక ఈ వచనంలోనే తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి అనే మాటలో యేసు క్రీస్తు ప్రభువుగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తాం. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై
నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? తిమోతి అపోస్తుడైన పౌలు యొక్క ప్రార్థన జాబితాలో ఉన్నాడు. ప్రియులారా, మీ ప్రార్థన జాబితాలో ఎంతమంది బోధకులు ఉన్నారు? మీ సంఘ కాపరి మీకు ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పౌలు తిమోతిని ఎంతో ప్రేమించాడనే విషయము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వచనము తిమోతి కూడా పౌలును ఎంతగానో ప్రేమించాడని చెబుతుంది. ఇక పౌలు అరెస్ట్ చేయబడి తిరిగి జైల్లో ఉంటున్నాడు. మరణాన్ని కూడా ఎదుర్కోబోతున్నాడనే వాస్తవం నిజంగా తిమోతిని ఎంతో ప్రభావితం చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పౌలు అంటున్నాడు, తిమోతి, నీ కన్నీళ్లను నేను గుర్తుంచుకుంటున్నాను. నేను నిన్ను చూడగలిగితే అది నా హృదయానికి ఆనందం కలిగిస్తుంది. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, వాస్తవానికి పౌలు యూదా మతం నుండి వచ్చాడు. కానీ ఈ బాలుడైన తిమోతి క్రైస్తవ ఇంట్లో పెరిగాడని స్పష్టమవుతుంది. అతని అమ్మమ్మ మరియు అతని తల్లి ఇద్దరు కూడా క్రైస్తవులే. ఈ యువకుడు క్రీస్తు వైపు తిరగడానికి ఆ నేపథ్యము చాలా సంబంధం కలిగి ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. తిమోతి తండ్రి గ్రీకు వాడు మరియు అతడు విశ్వాసంలో ఉన్నాడో లేదో తెలియదు. అయితే తిమోతి మాత్రము దైవభక్తి వాతావరణంలో పెంచబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 2వ తిమోతి పత్రిక ఖచ్చితంగా ఈ కడవరి దినాలకు సంబంధించి ఎన్నో శ్రేష్టమైన సత్యాలను మనకు బోధించనై ఉన్నది. కాబట్టి క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. 522570. ఈ సందేశం ద్వారా ఈ పత్రిక యొక్క నేపథ్యంతో పాటు అందులో ఇమిడి ఉన్న చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించాం. విశ్వాసులుగా మనము సంఘముగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నామని గుర్తెరిగి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని కోరుతున్నాం. మీ ప్రార్థనా అవసరతలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.